వాళ్ళు వేసినందుకే కదా సన్న బియ్యం వచ్చినాయి. ఇక కానీ అరుణాక ఒక ముచ్చట మాత్రం నేను చెవిలేసిపోతున్నా తల్లి. ఏం లేదు కానీ ఇప్పుడు ఆళ్ళు కాంగ్రెస్ వోళ్ళు ఏం చేసిర్రంటే 5,00,000 ఒక్కొక్క లబ్ధిదారునికి 5,00,000 రాజీవ్ యువ వికాసం పేరు మీద అనేది ఇప్పుడు ఆళ్ళు తీసుకొచ్చిర్రు. ఇక రేపు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల పండుగొస్తుంది అక్కో మరి ఇలా ఇక ఆళ్ళకు లాగుతట్టెవరు ఓట్లు. ఎందుకంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా గాంధీ భవన్‌లకెళ్ళి అడుగు తరలబెడతలేదు. అందులోనే ఉంటుంది, అందరిని పిలిపించుకుంటుంది. ప్రచారాస్త్రాలు మన సంక్షేమ పథకాలే ప్రచారాస్త్రాలు మోగియాలే ఊరూరా అంటుర్రు. మరి మీరు తిప్పల పడుతుర్రా? మీది ఎట్టెట ఉందో ఏం కథ? ఇంకా మీ పంచాయతీ స్థలం కూడా అధ్యక్ష పదవి పంచాయతీ కన్నా ఉన్నట్టుంది కథ. మరి రేపు పంచాయతీ ఏమీ లేదు. దేనికి పంచాయతీలు లేవిడ. ఆ, పంచాయతీలే అర్ణక కూడా ఉంది కడుపుల అధ్యక్షురాలి కావాలని. అమ్మో పంచాయతీ లేదట. అధ్యక్షురాలు రాని కావాలనేది వేరు, పంచాయతీ అనేది వేరు. నువ్వు పంచాయతీ ఏమి దానికి ఎవరు కొట్లాడతలేరాడా? అట్టనా? పైన ఉన్న మా పార్టీ ఎవరు నిర్ణయించి దానికి అందరు పని చేస్తారు. ఇలా కొట్లాడేది ఎవరు లేరు. ఇప్పుడు ప్రతి ఏదైనా కానీ ఒక పోస్ట్ కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావాలని మాట్లాడతలేడు, అవుతాడా ప్రధానమంత్రి? రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ అంటే మేము కూడా గ్రో కావాలంటే ఎదగాలని కోరుకోవచ్చు. కాక కొట్లాట ఎక్కడా లేదు. ఇది కొట్లాట కేవలం ఎవరు ఏమంటారు ఆడ ఉంది 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 అని చూపించడానికే మాట్లాడే మాటలు తప్ప కొట్లాట ఎక్కడా లేదు. మరి యువ వికాసం పేరు మీద 5,00,000 ఇచ్చి రేపు పర్సు పోరగాళ్ళకు మేము జీవనోపాధి కల్పిస్తున్నామని వాళ్ళతోని ఓట్లు ఇంట్లో అయ్యామో చెప్పి మల్పిస్తట్టే ఊరు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో. మరి ఎట్లా చేస్తారక్క? అంటే 5 లక్షలు ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎలక్షన్ పెడతాడా? అట్లా అట్లా మేము ఇస్తున్నాము అని వాళ్ళు ప్రకటించురు, ఇవ్వబోతున్నాం అనేది కదా ముంగటేసారు. ఇప్పుడు 5 లక్షలు ఇచ్చినాకనే ఎలక్షన్లు పెట్టమని మళ్ళా గట్టుంటదా? ఇప్పటికే ఏముంది మొత్తం దరిద్రం కొట్లాడుతుంది ఊర్లో పోండి సర్పంచులు లేక. ఆపిండి ఆ ఎలక్షన్. ఈ 5 లక్షలు ఇచ్చినాక ఎంతమందికి ఇస్తారు 5 లక్షలు? లబ్ధిదారులకు అందరికి ఇస్తారట. ఎవరు ఎంతమంది ఎంతమందికి అంటే చెప్పాలి కదా, ఎంతమంది ఉన్నారో చెప్పాలిగా. అది ఎంతమంది ఉన్నారు యువకులు చెప్పాలి, ఎంతమందికి ఇస్తాడో చెప్పాలి. జూన్ 2 నాడు చెప్పేది ఇదే కానీ అయిపోయి ముందుకు పడిపోయాయి చెప్తారా ముందు. ఇవన్నీ కూడా కాగితం మీద రాతలే, ఆశ పెట్టుడు. ఇంతకుముందు ఎట్లయితే ఓట్లు వస్తున్నామంటే ఏదైనా ఒక ఆశ పెట్టి ఓట్లు వేయించుకుందరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆశలు పెట్టినా ప్రజలు నమ్మేటట్టు పరిస్థితి లేదు. వీళ్ళు 5 లక్షలు పెట్టినా 10 లక్షలు పెట్టినా అవి ఇచ్చినాడే వచ్చినట్టు లెక్క. ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి ఇచ్చిరు అనేది ఇచ్చినాడు వచ్చినాడే లెక్క. ఇప్పుడు ఎవరిని నమ్మేటట్టు లేదు ఈ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు నమ్ముతలేరు. ఆఖరిదానికైతే ఒక్క మాట పిల్లగా అయిపోయింది. ఏమి లేదు కానీ తల్లి, తెలంగాణ ప్రజల సొమ్ము రూపాయి గుంజుకోబోతున్నారు పన్నుల రూపంలో. కానీ వచ్చేది మాత్రం 40 రోజులు పైసలే వస్తున్నాయట. వేరే రాష్ట్రాలకే మళ్ళీ ఎక్కువ పోతున్నాయట. అక్క న్యాయమేనా ఇది? ఈ పచ్చి జూటా మాట్లాడతాడు. రాష్ట్రం దేశంలో అన్ని చోట్ల కూడా ఒకటే రకమైనటువంటి, ఏ రాష్ట్రమైనా ఒకే రకంగా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయో ఒకే రకంగానే పంపిణీ జరుగుతాయి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తుండంటే ఏదైతే మిగతా ఫండ్లన్నీ దేశం యొక్క భద్రత కోసం ఖర్చు పెడతారు, ఇంకా ఇతర దేశం కోసం సంబంధించిన అనేక అంశాల మీద ఖర్చు పెడతారు. మిగిలిన మీద డెవలప్మెంట్కి కొంత ఖర్చు పెడితే కొంత మన రక్షణ కోసం కూడా ఖర్చు పెట్టుకోవాలి కదా. రక్షణ కోసం మొన్న ఎంత అవసరం వచ్చిందో ఒకసారి చూసింది కదా. మన దేశంలో తయారవుతున్నటువంటి క్షిపణులే వాటి సత్తా చూపించినాయి కదా. మరి ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి సౌత్లో ఉన్నాం, దక్షిణ ప్రాంతంలో ఉన్నాం. ఆడ ఉండి వాళ్ళు అడ్డుకోకపోతే మన పరిస్థితి ఏం చెప్పండి? చెప్పండి. ఇప్పుడు మన బాధ్యతనా కాదా? దేశ రక్షణ అనేది మన బాధ్యత కాదా? దేశం యొక్క భద్రత మన బాధ్యత కాదా? దేశం డిఫెన్స్ అండ్ రక్షణ శాఖ మన బాధ్యత కాదా? దేశంలో సైనికులు మన బాధ్యత కాదా? దేశం బార్డర్ అంతా కూడా మన సైనికులను పెట్టి రక్షించుకోవడం మన బాధ్యత కాదా? ప్రత్యేకంగా తెలంగాణనే ఏమని ఇస్తుందా? దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు దీనికోసము కేంద్రంలో ఉన్నటువంటి అనేక అంశాలపైన వాళ్ళ భాగం వాళ్ళు ఇవ్వాల్సింది. ఇప్పుడు మొత్తం 100% పన్నులు వసూలు చేసిన డబ్బులన్నీ కింద ఖర్చు పెడుతుందా రాష్ట్ర ప్రభుత్వం? కింద మనం అన్ని ట్యాక్సులు కడతాం, అన్నీ చేస్తాం, ఆ పైసలన్నీ మొత్తం ప్రజలకే ఇస్తున్నారా? అన్నీ ఊరికే రాజకీయంగా మాట్లాడేటటువంటి మాటలు. ఏదో ప్రజలకు తెలియదు కాబట్టి ఇట్లా మాటలు మాట్లాడి రెచ్చగొట్టి ఏదో సెంటిమెంట్తో ఇచ్చేయాలనేటటువంటి ప్రయత్నం తప్ప దాంట్లో వాస్తవాలు కాదు.
ఇక ఈ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందని కవితమ్మ అయ్యతో పంచాయతీ పెట్టుకుంది. అయ్య బాయికాడ అయ్య ఏడుస్తుండు, ఇక్కడ రోడ్ల మీద ఆమె ఏడుస్తుంది. ఈ పంచాయతీ సరకుండా కలుస్తుందా రేపు రేపు మరి బీఆర్ఎస్ బీజేపీలో? ఏం అటువంటి సమస్యనే ఉండదు, ప్రశ్నే ఉండదు. ఇదంతా వాళ్ళ కుటుంబంలో పంచాయతీ. ఆ కుటుంబంలో పంచాయతీ గురించి మేము ఎందుకు మాట్లాడాలి చెప్పు? ఇది పంచాయతీ సరకుండా ఈ పంచాయతీ ఏం మూతం అవుతుంది. ఇది నిజంగా పంచాయతీ అంటావా లేకపోతే డ్రామా అంటావా? కుటుంబంలో పంచాయతీ డ్రామా రూపంగా నడిపిస్తున్నారు. అమ్మని సామిరంగా చూసిన ఆరులా అర్నాక బాంబు వేల్చింది. ఆహా, కుటుంబ పంచాయతీని డ్రామా రూపంలో తెలంగాణ జనాలలో ఇక అదేందో సానుభూతి పెంచుకుందామన్న ఆలోచన మీద అగో అర్నాక్ అయితే చెప్పింది. అది నేనంటున్న మాట కాదు. కుటుంబ పంచాయతీని డ్రామాగా నడిపిస్తున్న కథ మాత్రం ఈ రకంగా బయటేసింది అర్నాక. ఇక పోతున్నా పొద్దు పోతుంది.